నమస్కారం. అంతర్జాతీయ భద్రతా నిపుణులకు, విధాన నిర్ణేతలకు ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అణుజనిత పదార్థాల ఉత్పత్తి, వాటి వ్యాప్తి మరియు ప్రపంచ భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించి చాలా క్లియర్గా, వివరంగా మాట్లాడుకోబోతున్నాం. సరే, అసలు మనం ఈరోజు ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి ఈ ఫ్రేమ్వర్క్పై కన్నేద్దాం. ముందుగా ఫిజైల్ మెటీరియల్స్ బేస్ లైన్ గురించి తెలుసుకుని, ఆ తర్వాత యురేనియం మరియు ప్లూటోనియం పాత్వేస్ గురించి చర్చిద్దాం. చివరిగా సెపరేషన్, సేఫ్టీ, అలాగే గ్లోబల్ సేఫ్గార్డ్స్ గురించి కూడా ఒక స్పష్టమైన అవగాహన తెచ్చుకుందాం. పదండి, మొదలు పెడదాం. విభాగం 1, ఫిజైల్ మెటీరియల్స్ బేస్ లైన్. ఎప్పుడైనా సరే ముప్పును అంచనా వేయాలంటే ముందుగా బేసిక్స్ పక్కాగా తెలియాలి కదా. అదే ఇక్కడ చూద్దాం. చూడండి, పౌరాణు విద్యుత్ కేంద్రాలు అయినా, విధ్వంసం సృష్టించే అణ్వాయుధాలైనా, ఈ రెండూ కూడా ఒకే ఒక్కదాని మీద ఆధారపడి పనిచేస్తాయి. అవే ఈ ఫిజైల్ మెటీరియల్స్ లేదా విచ్ఛిన్నమయ్యే పదార్థాలు. తక్కువ శక్తిగల థర్మల్ న్యూట్రాన్స్తో ఢీకొట్టినప్పుడు వీటి కేంద్రకాలు విడిపోయి ఒక నిరంతర శృంఖల చర్యను అంటే చైన్ రియాక్షన్ను సృష్టిస్తాయి. ఇదే దీనికి పునాది. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, యురేనియం 235 మరియు యురేనియం 238 మధ్య భౌతికంగా ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ. కేవలం 3 న్యూట్రాన్ల తేడా అంతే. దీనివల్ల ద్రవ్యరాశిలో వచ్చే మార్పు 1% కంటే తక్కువే ఉంటుంది. కానీ నమ్మండి, సరిగ్గా ఇదే అతి సూక్ష్మమైన తేడా యురేనియం ఎన్రిచ్మెంట్ను ఇంజనీరింగ్ పరంగా ఒక అసాధారణమైన సవాలుగా మారుస్తుంది. విభాగం 2, ది యురేనియం ఎన్రిచ్మెంట్ పాత్వే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సహజ యురేనియం ఎలా ఇంధనంగా మారుతుందో చూద్దాం. సాధారణంగా యురేనియం ఎలా తీస్తారో మనకు తెలుసు కదా. భూమిని భారీగా తవ్వి ఖనిజాన్ని బయటకు తీసి పొడిగా చేస్తారు. దాన్ని ఓపెన్ పిట్ మైనింగ్ అంటారు. కానీ ఇక్కడ మరో అధునాతన పద్ధతి కూడా ఉంది. అదే ఇన్సిటు లీచింగ్ లేదా ఐఎస్ఎల్. ఇందులో భూమిని తవ్వకుండా రసాయనాలతో కూడిన భూగర్భ జలాలను పంపి లోపలే యురేనియంను కరిగించి బయటకు లాగుతారు. పర్యావరణానికి పెద్దగా నష్టముండదు, పైగా ఎవరికంట పడకుండా చెయ్యొచ్చు. నేడు ప్రపంచ ఉత్పత్తిలో ఏకంగా 70% ఇదే విధానంలో జరుగుతోందంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి భూమిలోంచి తీసిన ఖనిజం ఇంధనంగా ఎలా మారుతుంది? మొదటగా యెల్లో కేక్ను యురేనియం హెక్సాఫ్లోరైడ్ లేదా UF6 గ్యాస్గా మారుస్తారు. తర్వాత ఆ వాయువును సెంట్రిఫ్యూజ్లలో అత్యంత వేగంగా తిప్పుతారు. అప్పుడే ద్రవ్యరాశి ఆధారంగా యురేనియం 235 వేరుపడుతుంది. చివరగా దాన్ని మళ్లీ UO2 పౌడర్గా మార్చి చిన్న సిరామిక్ ఫ్యూయల్ పెల్లెట్స్గా బేక్ చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న చక్కెర క్యూబ్ అంత ఉండే ఈ పెల్లెట్లో ఏకంగా 1 టన్ను బొగ్గుతో సమానమైన శక్తి ఉంటుంది. అద్భుతం కదూ? అయితే ఈ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ అంతా యురేనియం హెక్సాఫ్లోరైడ్ వాయువు మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫెసిలిటీలలో పనిచేసేవారికి తీవ్రమైన రసాయన ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఈ వాయువు లీక్ అయితే చాలా ప్రమాదం. కిడ్నీ వ్యాధులతో పాటు రేడాన్ గ్యాస్ లాంటి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉంది. అందుకే అక్కడ పనిచేసేవారు ప్రత్యేకమైన భద్రతా పరికరాలు, కఠినమైన కంటైన్మెంట్ ప్రోటోకాల్స్ వాడటం అత్యంత అవసరం. భద్రతా వ్యవహారాలు చూసే విశ్లేషకులకు ఇది ఒక కీలకమైన పాయింట్. నెక్స్ట్ జనరేషన్ కమర్షియల్ రియాక్టర్లకు ఈ హై యాసే లో ఎన్రిచ్డ్ యురేనియం అంటే హేలియు చాలా అవసరం. బాగానే ఉంది, కానీ స్వతంత్ర విశ్లేషణలు ఏం చెప్తున్నాయంటే, ఈ హేలియును గనక పెద్ద మొత్తంలో సేకరిస్తే దాన్ని నేరుగా ఆయుధాల తయారీకి వాడే ప్రమాదం ఉంది. ఇది నిజంగా నాన్ ప్రొలిఫరేషన్ లక్ష్యాలకు ఒక పెద్ద సవాలే. విభాగం 3, ది ప్లూటోనియం ప్రొడక్షన్ పాత్వే. ఇందాక యురేనియం గురించి చూశాం కదా. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన, దాదాపు మనుషులు సృష్టించిన ప్లూటోనియం వైపు మన దృష్టి సారిద్దాం. చరిత్రను ఒకసారి గమనిస్తే రకరకాల రియాక్టర్ల రాకతో ప్రపంచవ్యాప్తంగా అణుపదార్థాల నిల్వలు ఎలా పెరిగాయో అర్థమవుతుంది. 1940ల నాటి హ్యాన్ఫోర్డ్ బి లాంటి ప్రారంభ గ్రాఫైట్ రియాక్టర్లు కానివ్వండి, హెవీ వాటర్ రియాక్టర్లు లేదా నేటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు కానివ్వండి, ఇవన్నీ అదనపు ఫిజైల్ మెటీరియల్ కోసం ఎలా వృద్ధి చెందాయో స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా యురేనియం 238ని ప్లూటోనియం 239గా మార్చడాన్ని ఇవి మరింత సులభతరం చేశాయి. ఇక్కడ ఈ ఐసోటోపిక్ కూర్పును అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మిలిటరీ వాళ్లకు మున్నస్తు పేలుళ్లు జరగకుండా ఉండాలంటే 93% కంటే ఎక్కువ ప్లూటోనియం 239 ఉన్న వెపన్స్ గ్రేడ్ మెటీరియల్ కావాలి. అలాగని
తక్కువ శాతమున్న రియాక్టర్ గ్రేడ్ ప్లూటోనియంను ఆయుధాలుగా మార్చలేమనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకో తెలుసా? ఒకవేళ ముందస్తు పేలుడు వల్ల ఈ రియాక్టర్ గ్రేడ్ ప్లూటోనియం ఫైర్ అయినప్పటికీ దాని నుంచి వచ్చే పేలుడు ఏకంగా 1000 టన్నుల TNT పేలుడుతో సమానం. అర్థమవుతుందా? అంటే ఏ గ్రేడ్లో ఉన్న ప్లూటోనియం అయినా సరే అది అత్యంత భద్రంగా కాపాడబడాల్సిన పదార్థమే అని దీన్ని బట్టి మనకు స్పష్టమవుతోంది. యురేనియం ఎన్రిచ్మెంట్లో ఒకే మూలకానికి చెందిన ఐసోటోపులను ద్రవ్యరాశి ఆధారంగా భౌతికంగా వేరు చేస్తారని ఇందాక చెప్పుకున్నాం కదా. కాని ప్లూటోనియం తీసే విధానం పూర్తిగా వేరు. ఇక్కడ వాడుక పూర్తయిన ఇంధనం అంటే అత్యంత రేడియోధార్మికత ఉండే స్పెంట్ ఫ్యూయల్ నుంచి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లేదా ప్యూరెక్స్ పద్ధతి ద్వారా ప్లూటోనియం అనే భిన్నమైన మూలకాన్ని రసాయనికంగా బయటకు లాగుతారు. విభాగం 4 కంపేరింగ్ సెపరేషన్ అండ్ సేఫ్టీ. ఈ 2 పద్ధతులను పక్కపక్కన పెట్టి చూస్తే ఇంటెలిజెన్స్, నిఘా, అలాగే భద్రతా ప్రమాణాల్లో ఎంత భారీ వ్యత్యాసం ఉందో మనకు క్లియర్గా తెలుస్తుంది. విధాన నిర్ణేతలు ఖచ్చితంగా గ్రహించాల్సిన పాయింట్ ఇదే. గ్యాస్ సెంట్రిఫ్యూజ్ల ద్వారా జరిగే యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది పూర్తిగా ద్రవ్యరాశి ఆధారిత భౌతిక ప్రక్రియ. దీనికి సంబంధించిన సప్లై చైన్స్ వేరు. అదే ప్లూటోనియం రీప్రాసెసింగ్ అనేది రసాయన ఆధారిత ప్రక్రియ. ఈ రెండింటినీ ట్రాక్ చేయడానికి పూర్తిగా భిన్నమైన నిఘా వ్యూహాలు అవసరమవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్లూటోనియం అనేది వాడేసిన స్పెంట్ ఫ్యూయల్ నుంచి తీస్తారు కాబట్టి అది విపరీతమైన రేడియేషన్ను వెదజల్లుతుంది. అందుకే ఆ రీప్రాసెసింగ్ ఫెసిలిటీస్కి చాలా భారీ షీల్డింగ్ ఉండాలి. లోపలంతా రిమోట్ హ్యాండ్లింగ్ పరికరాలతోనే ఆపరేట్ చేయాలి. దీన్ని బట్టి నిఘా వర్గాలు శాటిలైట్ ద్వారా ఈ భారీ ఫెసిలిటీలను కాస్త సులభంగానే గుర్తించగలవు. కానీ యురేనియం ఫెసిలిటీల్లో ప్రధానంగా రసాయన ప్రమాదాలే ఉంటాయి కాబట్టి వాళ్లకు కేవలం ప్రామాణిక పారిశ్రామిక భద్రతా పరికరాలుంటే సరిపోతుంది. విభాగం 5 గ్లోబల్ సేఫ్గార్డ్స్ అండ్ మానిటరింగ్. మరి ఇంతటి ప్రమాదకరమైన సాంకేతికత చేతులు మారకుండా అంతర్జాతీయ సమాజం ఎలా పర్యవేక్షిస్తోందో ఇప్పుడు చూద్దాం. అణుపరిజ్ఞానం కేవలం శాంతియుత ప్రయోజనాలకే వాడుతున్నారని నిర్ధారించడానికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర ఒక పటిష్టమైన టూల్ కిట్ ఉంది. ఏటా 10 లక్షల మెటీరియల్ ఎంట్రీలను ట్రాక్ చేయడం, వేలాది కంటైన్మెంట్ సీల్స్, మానిటరింగ్ సిస్టమ్స్, ఇంకా ఎన్వైర్న్మెంటల్ శాంప్లింగ్ ద్వారా ఈ పర్యవేక్షణ జరుగుతుంది. దానికి తోడు అడిషనల్ ప్రోటోకాల్ ద్వారా అణుపరిశోధనలపై వాళ్లకు మరింత విస్తృతమైన యాక్సెస్ లభిస్తుంది. అయినా సరే ఎవరైనా రహస్యంగా ఫెసిలిటీస్ నడుపుతుంటే దాన్ని పసిగట్టడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే అనుకోండి. ఇలాంటి పరిస్థితుల్లోనే న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ అంటే NPT ఒక మూల స్తంభంలా నిలుస్తోంది. అణువాయుధాలు లేని దేశాలు ఆయుధాల తయారీకి దూరంగా ఉంటే దానికి బదులుగా వారికి శాంతియుత అణు సాంకేతికతను అందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. నిరాయుధీకరణ దిశగా ఇదొక గొప్ప ముందడుగు. కాకపోతే దీన్ని అమలు చేయడంలో ఎల్లప్పుడూ నిరంతర అప్రమత్తత అవసరం. ఎందుకంటే గతం మనకు చాలా భద్రతా పాఠాలు నేర్పింది. ఎగుమతి నియంత్రణలు విఫలమై అక్రమంగా టెక్నాలజీ బదిలీలు జరిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. పాకిస్తాన్ నుండి నార్త్ కొరియా మరియు ఇరాన్లకు సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ ఎలా చేరిందో చూశాం కదా. ఇలా ఒక్కసారి సాంకేతికత చేతులు మారితే వెపన్స్ గ్రేడ్ మెటీరియల్ను తయారు చేయడం వాళ్లకు చాలా ఈజీ అయిపోతుంది. గ్లోబల్ మానిటరింగ్ కష్టాలన్నీ ఇక్కడే మొదలవుతాయి. ఇక ఈ విశ్లేషణను ఒక లోతైన ప్రశ్నతో ముగిద్దాం. ఈ రోజుల్లో తక్కువ కర్బన విద్యుత్ కోసం అడ్వాన్స్డ్ కమర్షియల్ రియాక్టర్లకు అధిక సాంద్రత గల HALEU ఇంధనం అత్యవసరంగా మారుతోంది. ఇది ఎంత నిజమో, దీనివల్ల భవిష్యత్తులో అణువాయుధాల తయారీ సమయం తగ్గిపోయే ముప్పు పెరుగుతోందన్నది కూడా అంతే నిజం. ఈ శక్తి అవసరాలకు పొంచి ఉన్న భద్రతా ప్రమాదాలకు మధ్య సమతుల్యత సాధిస్తూ ప్రపంచ దేశాలు ముందుకు వెళ్లగలవా? విధాన నిర్ణేతలుగా ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.